మామూలుగా మనం ఒక ప్లేస్ పోయి ఏం చేస్తాం, రకరకాల సినిమాటిక్ స్టైల్‌లో, రకరకాల స్టైల్‌లో సినిమాని చూసి స్టైల్‌గా వీడియో తీస్తాము. వాయిస్ ఓవర్ ఇస్తాము, ఆలోచిస్తాము. జనాల్ని ఆకట్టుకోవడానికి రకరకాల క్రియేటివిటీ యూజ్ చేసి వీడియో తీస్తాం. మాటలు ఇవ్వాలనుకుంటాం, ఇస్తా ఉంటాం కదా! మాట్లాడుతూ ఉంటాం. అయితే ఇది మనం కాదు. మనము, మన భావాలు, మన ఆలోచనలు కాకుండా మనం క్రియేట్ చేసుకున్న భావాలన్నీ. సో, ఇవి కాకుండా ఒక కంప్యూటర్‌ని తయారు చేసినాం. ఆ కంప్యూటరే వీడియో తీత్తాంది. ఆ! అప్పుడు ఆ కంప్యూటర్ భావాలు ఎట్లుంటాయి, దాని భావాలతో ఇలా తీత్తాంది. దాని ఆలోచనలు, దాని భావాలు, దాని వాయిస్ ఓవర్, దాని స్టైల్ అది ఇస్తాను. దాని స్టైల్‌లో వీడియో తీత్తాంది. అంతలో హ్యూమన్ ఉండదు. ఏ హ్యూమన్ ఉండడు. కంప్యూటర్ ఎలా ఉంటుంది, మనిషికి అతీతమైంది. మనిషికి అతీతమైంది జంతువులు కదా! దాని మెంటాలిటీ, దాని జీన్స్, దాని భావం, భాష మనకు తెలవదు కదా! అట్లా మనిషికి అతీతమైంది కంప్యూటర్. దాంతో ఇలా తీత్తదిగా వీడియో. అగో అట్లా తీయాలి ఇలా. హ్యూమన్ అనేది గోరంత కూడా ఉండొద్దు అందులో, హ్యూమన్ బీయింగ్. అలా ఉంటే ఇంకో హ్యూమన్ తెలిసిపోద్ది మనిషి ఎట్లా చేత్తాడని. హ్యూమన్ బీయింగ్‌కి అతీతంగా ఉండాలి. కంటెంటు, వీడియో, కంటెంటు, ఐడియాలు, ఆలోచనలు, భావాలు అలా తీయాలి వీడియో కొత్త ప్లేస్ పోయినప్పుడు. అలాగే ఒక కంటెంట్ క్రియేట్ చేయడము, కంటెంట్‌ని చెప్పడము, టైటిల్ ఇవ్వడం, టైటిల్ క్రియేట్ చేయడం ఇలా చేయాలి. కంటెంట్ ఎలా సృష్టించాలంటే హ్యూమన్ బీయింగ్‌కి అతీతంగా ఉండాలి. అంటే ఇప్పుడు ఒక జంతువులు శృంగారం చేస్తున్నాయి. అలా ఒక మనిషి చేసినాడనుకో పిచ్చోడు అంటారు, సైకో అంటారు, పిచ్చోడే చేస్తాడు కదా! ఒక జంతువులాగా నడిచిండు, లేదా కోతిలాగా చేసిండు. కోతి ఎట్లా బిహేవ్ చేస్తాడో అట్లా మనిషి చేస్తాడు. తనని తాను కోల్పోయి అలా చేస్తాడనుకో పిచ్చోడు అనుకుంటారు. అది కూడా పిచ్చోడే కదా, సైకో కదా! కోతిలాగా చేస్తాడు. సేమ్ కోతిలాగా ఇట్లా చేస్తాడనుకో మనిషి తత్వం కోల్పోయి పిచ్చోడు అనుకుంటారు. వేరేయోడు అనుకుంటారు. కుక్కలాగా నడిచాడనుకో పిచ్చోడు అనుకుంటారు. ఇట్లనే అంటే మనిషి యొక్క తత్వాన్ని మర్చిపోయి మరోలా ప్రవర్తిస్తే పిచ్చోడంటారు, సైకో అంటారు. కానీ ఈరోజు డాన్స్‌లు, స్టేజ్ షోలు యేసుకున్నారు. ఇప్పుడు మనిషి షర్ట్ యేసుకుంటాండు, ప్యాంట్ యేసుకుంటాండు, ఎంటికలు కళ్ళద్దాలు పెట్టుకుంటాడు. ఇవన్నీ కూడా కోతి లెక్కలే కదా! మనిషి తత్వానికి అతీతమే కదా! కానీ మనం వీటిని ఒక నిర్ణయించుకొని, ఒక సిద్ధాంతం పెట్టుకొని ఆ విధంగా చేస్తాను. చేస్తే దీని రైట్ అయితాంది. కానీ ఇది కూడా మనిషి హ్యూమన్ బీయింగ్‌కి అతీతమే. ఇది కూడా జంతు చర్యనే కదా! అట్లన్నట్టు. అయితే ఇప్పుడు ఈ జంతువులు శృంగారం చేస్తాయి. కుక్క శృంగారం చేసిన మనిషి అయితే పిచ్చోడంటారు. కానీ ఒక మనిషి సిద్ధాంతం చేసుకొని స్టేజ్ మీద చేసాడనుకో, కావాలా డాన్స్‌లో బాగా చేసాడనుకో, దాన్ని పిచ్చోడు అనరు. అదొక డాన్స్ అంటారు. అగో ఇట్లన్నట్టు. అంటే మానవాతీతంగా చేసే వ్యవహారము మానవాతీతంగానే ఉంటాయవి. మనిషి జీన్స్‌కి అతీతంగా, హ్యూమన్ బీయింగ్‌కి అతీతంగా చేసే చర్యను అలాగే చేస్తారు. కానీ దానికి ఓ పద్ధతి పెట్టుకుంటారు. ఇప్పుడు స్టేజ్ మీద డాన్స్ చేస్తే అది డాన్స్ అంటారు. డాన్స్ స్టెప్పులు కూడా పిచ్చియే, మనిషికి అతీతమే. చూసినావా? ఫైట్స్ కూడా మనిషికి అతీతమే. ఆ ఎగురుడు, దునుకుడు మనిషికి అతీతమే. ఈ కళ్ళజోడు పెట్టుకోవడం, బూట్లేసుకోవడం హ్యూమన్ బీయింగ్‌కి అతీతమే. అయినా వాటిని మనం స్టైలు, ఫ్యాషన్ అని ఒక సిద్ధాంతం పెట్టుకొని చేస్తాను కదా! బెల్టులు పెట్టుకోవడము. అట్లా అన్నమాట. కాబట్టి మనిషి చేయని పనులు గూడా, అంటే మనిషికి అతీతమైన పనులు గూడా మనిషి అతీతంగా చేస్తూ వాటిని స్టేజ్ మీద చేసి ఓ సిద్ధాంతపరంగా చేస్తే అవి సైకో కాదు. అదొక కథ అయితది. అదొక కంటెంట్ అయితది. ఆ విధంగా మీరు కొత్తదనాన్ని క్రియేట్ చేసి కొత్తగానే చెప్పాలి మళ్ళా. హ్యూమన్ బీయింగ్‌కి అతీతంగా చెప్పాలి. చేస్తే హ్యూమన్ బీయింగ్‌కి అతీతమైంది హ్యూమన్ బీయింగ్‌కి అతీతంగా చెప్పాలంట. చెప్తే అది కొత్తగా ఉంటుంది. ఆ కొత్త విధానం అనేది జనం చూసి కొత్తగా ఉందని ఆ టైటిల్‌ను, ఆ కంటెంట్‌ని ఇష్టపడతారు. లేదా వేరే వాళ్ళ ఆర్టికల్స్ చదివి కూడా హ్యూమన్ బీయింగ్‌కి అతీతంగా తెలుసు కదా! ఇప్పుడు మనిషి జంతువులాగా చేస్తే జంతువులాగా సంహారం చేస్తే అది భిన్నంగా ఉంటది. సైకో అంటారు కదా! కానీ దాన్ని హ్యూమన్ బీయింగ్ లాగా దాన్ని అతీతాన్నే హ్యూమన్ బీయింగ్ లాగా చేస్తే ఒక సిద్ధాంతం పెట్టి చేస్తే డ్రామాలాగా చేస్తే అందరూ మంచోడు అనుకుంటారు కదా! ఆ విధంగా చెప్పాలన్నట్టు. అతీతాన్ని అతీతంగా చెప్పి ఇది డ్రామా అని చెప్తే దాన్ని ఇష్టపడతారన్నట్టు. ఇప్పుడు మీకు ఒక బూతు విషయాలున్నాయి. వాటిని కూడా ఫ్రాంక్ అని బూతు విషయాలు కూడా మాట్లాడితే ఏమంటారు? అది బూతు కాదు కదా! ఫ్రాంక్ అంటారు. అదే ఫ్రాంక్ కాకుండా మాట్లాడితే బూత్ అంటారు కదా! అగో అట్లా అన్నట్టు. మనిషికి అతీతమైనవి కూడా మనం అతీతంగా చేస్తే పిచ్చోడు అంటారు. అవి మనిషికి అతీతమైనవి అతీతంగా చేస్తూ ఇది సినిమా అంటే సినిమా అంటారు. కథ అంటారు. ఓ సినిమా కథ అంతా అదే అన్నట్టు. ఈ విధంగానే సృష్టిస్తారు. అంటే మనిషికి అతీతమైనవి అతీతంగా కొన్ని ఫీలింగ్స్, వ్యవహారాలు ఉంటాయి. వాటిని అతీతంగానే చేస్తారు. అతీతాన్ని అతీతంగా సృష్టిస్తారు. చేస్తా ఉంటే కొత్త కంటెంట్, కొత్త టైటిల్ అయితది. ఇంగో గిదే. మన దగ్గర అనుకుంటారు కదా! మానవాతీతమైంది, మానవాతీతంగా జరిగితే అది దయ్యమని, దేవుడనో, దయ్యమనో, మహిమ అనుకుంటాం కదా! కొందరు మనుషులు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే అది కూడా దేవుడని మొక్కుతారు చూసినావా? ఎందుకంటే అది మానవాతీతమైంది, మానవాతీతంగా పలుకుతాంది కదా! అని దేవుడు అనుకుంటారు దాన్ని. అదొక శక్తి అనుకుంటారు. కంటెంట్ కూడా అదే అనమాట. అదే లక్షణాలుంటాయి. కంటెంట్ కూడా ఒక సైకో లాగా. సైకో అంటే మానవాతీతంగా, అంటే మనిషి ఉనికి లేకుండా ఎక్కడ మనిషి ఉనికిని కోల్పోయి మరోలాగా ప్రవర్తిస్తే పిచ్చోడంటారు. సైకో అనుకుంటారు కదా! అగో అదే విధంగా పాత్రలు, వ్యవహారము, వాటి క్రియేటివిటీ, టైటిల్స్ ఇలాగే ఉంటాయన్నమాట. ఈ లక్షణాలతో చేస్తే వాటిని జనం సినిమాగా చూస్తున్నారనమాట. పాటైనా అంతే. రాగం తీయడము, పాడడం అనేది మనిషి యొక్క బీయింగ్‌కి అతీతంగా ఉంటది. హ్యూమన్ బీయింగ్‌కి అతీతంగా ఉంటదనమాట. హ్యూమన్ బీయింగ్‌కి అతీతంగా వాడితే, అతీతంగా చేయగలిగితే అది రాగం అవుతుంది, పాట అవుతుంది. అలా పాటొస్తదనమాట.
ఒక రకంగా పాట రాయడం గూడా అంతే. భావాలు సృష్టించడం అంతే.